హాయ్ అండి, ఈరోజు అయితే మేము మామిడికాయ పచ్చడి అయితే పెడుతున్నాము. మేమైతే జలాల కాయలు అయితే తీసుకున్నాము. 40 కాయలు. 40 కాయలకైతే అరకేజీ డబ్బాతోని 5 డబ్బాల కారం అయితే తీసుకున్నాము. 4 డబ్బాల సాల్ట్ అయితే తీసుకొని మంచిగా అయితే కలిపినాము. తర్వాత జీలకర్ర 150 గ్రామ్స్, ఆవాలు 150 గ్రామ్స్, మెంతులు 150 గ్రామ్స్ అయితే తీసుకొని వేయించుకొని మిక్సీ పట్టుకొని పెట్టుకోవాలి. ఫస్ట్ అయితే ఆవపిండి వేసి నీట్గా కలుపుకోవాలి కారంలో కలిసేలాగా. తర్వాత అయితే మెంతులు కూడా కలుపుకోవాలి. లాస్ట్లో జీలకర్ర పౌడర్ కూడా వేసుకొని మొత్తం నీట్గా అయితే కారంలో కలిసేలాగా మొత్తం నీట్గా అయితే కలపాలి. తర్వాత అయితే వెల్లుల్లి పేస్ట్ కూడా అందులో అయితే వేసుకోవాలి. వెల్లుల్లి పేస్ట్ వేసినప్పుడు నీట్గా ఉండలు లేకుండా అయితే మంచిగా కలపాలి. ఇప్పుడైతే నీట్గా అంతా కలిసేలాగా కలపాలి. తర్వాత అయితే ఒక పల్లి నూనె ఆయిల్ ప్యాకెట్ తీసుకొని అందులో ఆయిల్ పోసి ఆయిల్ కూడా నీట్గా కలిసేలాగా కలపాలి. ఇప్పుడైతే ఫస్ట్ మనం పోపు పెట్టుకున్న ఆ పోపులో అయితే జీలకర్ర, ఆవాలు, మెంతులు, వెల్లుల్లి, ఎండుమిరపకాయలు వేసి ఫస్ట్ పోపు పెట్టుకొని చల్లారనివ్వాలి. ఆ పోపు కూడా మనం ఇంతసేపు ఆయిల్ పోసిన దాంట్లో వేసి నీట్గా అయితే కలుపుకొని కొన్ని మామిడికాయ చెక్కలు అయితే తీసుకొని నీట్గా అయితే కలపాలి. బేషన్ అయితే చిన్నది ఉంది కాబట్టి అట్లా కొన్ని తీసుకొని అయితే కలపాలి. పెద్ద బేషన్ ఉంటే ఒకసారి అయ్యి కలుపుకోవచ్చు. ఇప్పుడైతే ముక్కలకు మంచిగా మామిడికాయ మనం పట్టిన మసాలా, ఆవపిండి అదంతా మంచి కలిసేలాగా కలుపుకొని జాడీలోకి అయితే ఎత్తుకోవాలి.